ఇది శాస్త్రీయంగా మాట్లాడుకుంటే ఈ విషయం గురించి స్పష్టంగా బండూరా గారు చాలా స్పష్టంగా చెప్పారు. సోషల్ లెర్నింగ్ థియరీ అంటే అటెన్షన్, రిటెన్షన్, అబ్జర్వేషన్, పర్సెప్షన్. నువ్వు ఏం చూస్తావో, ఏం గమనిస్తావో, దేన్ని మీరు ఏకాగ్రతను పెడతావో వాటిని అలవర్చుకునే దానికోసం ప్రయత్నం చేస్తావు అన్నది స్పష్టత. మీరు ఈరోజు చూడండి, తల్లిదండ్రులు ఇంట్లో సబ్స్టెన్స్ అబ్యూజ్ అంటే ఆల్కహాల్ తీసుకోవడం కానీ, స్మోక్ చేయడం కానీ, యూజింగ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడడం, ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడడం కానీ, ఫ్రీక్వెంట్గా ఫైట్ చేయడం కానీ, అటువంటి వాతావరణంలో పెరిగినటువంటి పిల్లలు కంపల్సరీగా వాళ్ళ యొక్క లైఫ్లో కొనసాగిస్తున్న సందర్భంలో ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఏర్పడినప్పుడు దే చూజ్ ది ఫస్ట్ ఆప్షన్ ఆఫ్ దిస్, ఇటువంటి బిహేవియర్ని అలవాటు చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, తాతయ్య చేయంగా తప్పు లేనిది నేను చేస్తే తప్ప, తాతయ్య ఎందుకు చేస్తున్నాడు, ఒంటరితనం అని ఫీల్ అవుతున్నాడు, నేను కూడా ఒంటరిగా అనిపిస్తుంది, నాకు ఎందుకు వస్తున్నది, నా యొక్క రిలేషన్షిప్ బ్రేకప్ అయింది, ఐ చూస్ దిస్ వన్ ఇస్ ద రైట్ వన్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆల్టర్నేటివ్ మెకానిజం ఏర్పడుతుంది. అంటే మన తల్లిదండ్రులు చేసేటువంటి కొన్ని ప్రవర్తన, అంటే